మీడియా సోదరులకు నమస్కారములు. ఈ జిల్లాలో గత 3-4 రోజులుగా ఈ రాజకీయ అలజడి సృష్టించి రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్మూర్ ఎమ్మెల్యే గారు తన పైశాచిక ఆనందం పొందుతున్నారు. మీరు 3 నెలల ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు. దాని వెనుక 3 నెలలకు ఇచ్చిన హామీలేంటి? రూపాయికే వైద్యం ఇస్తున్నారు, సొంత డబ్బులతో ఇండ్లు కట్టిస్తా అన్నారు. ఎక్కడ పోయింది రాకేష్ రెడ్డి గారు? మస్తి కచ్చి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసిన డబ్బుతో అహంకారపూరితంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులపై నీ నోరు పారేసుకుంటున్నావు. నీ మోరి కంపు కన్నా నోరు కంపు ఎక్కువ ఉంది. రాకేష్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర ఏంది? మీ చరిత్ర ఏంది? అనిల్ లీలావతి గారి చరిత్ర ఏంది? మీరు గతమేంది? మీ గత ఒక్కసారి వెనుక చూసుకోండి. సోదరుడు ఇప్పుడే రాజ్ కుమార్ గారు చెప్పారు, మీరు ఎవరితోనైతే ఈరోజు రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారో గతంలో మీరు ఎవరితో చేసిర్రు? దుబాయ్లోనేమో నీ పేరు ఒకటి ఉంటుంది, హార్మూర్కి వస్తే ఒక పేరు ఉంటుంది, కర్ణాటకలో పోతే ఒక పేరు ఉంటుంది, ఇంకో దగ్గర పోతే ఇంకో పేరు ఉంటుంది, ఇక్కడ ఉంటే ఒక పేర్లం ఉంటుంది, ఇంకో దాటికి పోతే ఇంకో పేర్లం ఉంటుంది. ఇలాంటి నీచ బుద్ధి నీది. మేము మాట్లాడడం చాలు చేస్తే రాకేష్ రెడ్డి గారు సూసైడ్ చేసుకొని చావాల్సి వస్తుంది. ఆధార్తో కూడిన వస్తున్నాం. 2001లో మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇది ఎఫ్ఐఆర్ మీడియా సోదరులకు ఇది ఇస్తాం. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు సొంత గ్రామాని కోసం భూములు ఇచ్చిన చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే మీ సొంత గ్రామంలో దొంగతనం చేసి చెట్టుకు కొట్టేసి దెబ్బలు తిన్న చరిత్ర మీది. అనిల్ లీలావతి గారు ఒక మంచి విద్యావేత్త, సిబిఐటి లాంటి ఉన్నతమైన ఇంజనీర్ కాలేజీలో ఉన్నతమైన చదివి క్లాస్ ఫస్ట్ వచ్చి అమెరికా పోయి సొంతంగా వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాలను నాకు కాదు ఇక్కడున్న నా బడుగు బలహీన వర్గాలకు నేను మేలు చేయాలని ఎమ్మెల్యే ఒకసారి గెలిచిన ప్రజాపతిగా ఉన్నప్పుడే కాకుండా గత 15 సంవత్సరాలుగా మా అందరికీ ఎక్కడనో మారుమూరు గ్రామాల్లో ఉన్న మమ్మలను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండేటట్లు తెచ్చిందంటే అనిల్ లీలావతి గారికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలో బీసీ బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్న అనిల్ గారిపై నానా మాటలు అంటున్నావు. బిడ్డ, నీకు పడ్డ ఓట్లలో 90% మా బడుగు బలహీన వర్గాలది. చూస్తూ ఊరుకోరు బిడ్డ. ఏదో ఒక రోజు నువ్వు ఈ విధంగా అహంకార పూరిత మాటలు మాట్లాడితే తరిమి కొడతాం. రాకేష్ రెడ్డి, నీకు ఆర్మూర్ ప్రాంతం ప్రజలు మంచి అవకాశం ఇచ్చిర్రు. శాతనైతే అభివృద్ధి చేయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మీకు గౌరవిస్తున్నారు. అదే గౌరవంగా మీరు అభివృద్ధి చేయాల్సింది పోయి అభివృద్ధి చేయడం శాతగాక మీరు ఇచ్చిన హామీలని పక్కన కొట్టేందుకు దొడ్డుదారిన మీరు ఎంచుకుంటున్న మార్గం మంచిది కాదు. గెలిపే లక్ష్యం మీరు అనుకుంటే వేరే రకంగా ఉంటుంది. నా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకమవుతాం. మేమందరం ఒకటి. మీకు తగిన బుద్ధి చెప్తాం. నీవు సంపాదించుకున్న ఆస్తి దురహంకారంతో ఈ విధంగా మాటలతో రాకేష్ రెడ్డి ఈ రోజుతో వదిలేస్తున్నాం. ఇప్పటికైనా మారు, మంచి మార్గంలో నువ్వు ప్రజలకు సేవ చేయి, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చు. లేకుంటే శాత కాదని ప్రజలకు క్షమాపణ చెప్పి ఊకుండు తప్ప దాన్ని డైవర్ట్ చేయడాని కోసం మీరు పదే వేరే మాటలు మాట్లాడితే ఊరుకుండేది లేదు. రాకేష్ రెడ్డి ఖబర్దార్. గత 2 రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో గౌరవ మాజీ శాసనసభ్యులని చూడకుండా గౌరవ సభలో ఉంటూ గౌరవంగా మాట్లాడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి బజారు మాటలు మాట్లాడి ఆ చట్టసభకు అగౌరవంగా తెచ్చే విధంగా మాట్లాడిన రాకేష్ రెడ్డి గారు, మీరు ఏదైతే సభలున్నో సభకు గౌరవం తేవాలంటే బీసీలను ఒక అట్టడుగునున్నటువంటి కులం నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు. ఆయన ఎన్ని కష్టాలు పడి ఎమ్మెల్యే ఎదిగిండు. ఎమ్మెల్యే ఎదిగి బీసీల గురించి మాట్లాడుతున్నాడు. బీసీల యొక్క ఓట్లతో నువ్వు గెలిచినావు. అది చూసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నీ పీపీ వాళ్ళ కొడతారు, జాగ్రత్తగా ఉండు. గత 2 రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మా
బాల్కొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిల్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారికి రాకేష్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా నేను మరి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక బీసీ నాయకుడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతేనా? ఆర్మూర్లో మీరు మత కల్లోలు సృష్టించి రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో మాట్లాడినందుకు ఈ విధంగా చేయడం మీది కరెక్ట్ సరైన పద్ధతి కాదు. రాకేష్ రెడ్డి గారు ఇక్కడ ఆర్మూర్లో కానీ ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై మీరు మాట్లాడకుండా డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో 1300 ఉన్న యూరియా బస్తా ఈరోజు 2100 అయింది. రేపు 2500 చేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటిపై కేంద్రంపై ఎక్కడ రైతులు నిలదీస్తారో అన్న ఉద్దేశంతో మీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అట్లాగే వరి కొనుగోలు విషయంలో మొన్న కేంద్ర ప్రభుత్వం రైతులను ఎంత ఇబ్బంది చేసిందో రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇచ్చినా కానీ వాటిని తీసుకోకుండా ఎంత ఇబ్బంది చేస్తారో ఇవి ఎక్కడన్నా బీజేపీ వాళ్ళను నిలదీస్తారన్న ఉద్దేశంతో మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఎన్నో రైతులను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. నరేగా ఉంది, దాని మీద కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు చిటికేస్తామంటారు. మా అన్న కనసైగ చేస్తే చాలు మిమ్మల్ని భస్మం చేస్తాం బిడ్డ, జాగ్రత్త. ఎక్కడ కూడా మీరు ఆర్మూర్లే కాదు ఈ జిల్లాలను తిరగకుండా చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు చిట్యాల శ్రీనివాస్. దుబాయ్ సలీం అలియాస్ రాకేష్ రెడ్డి దుబాయ్లో డ్రైవర్గా చేస్తూ అక్కడ డ్రైవర్ పని చేసినావు. ఇండియాకి వచ్చి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత 3 నెలల ముందు ఎలక్షన్ జాయిన్ అయిన తర్వాత ఆర్మూర్ టికెట్ తీసుకొచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచినావు. ఆ ఎలక్షన్లో ఎవరి ఓట్ల దయ వల్ల గెలిచినావు? బీసీలు ఎస్సీ ఎస్టీలు వేస్తే గెలిచినావు. అది మర్చిపోయి బీసీ నేత అయినటువంటి అనిల్ అన్న గారి మీద, మహేష్ కుమార్ గౌడ్ గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మళ్ళొకసారి వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. నీతి నిజాయితీ గల వ్యక్తి అనిల్ అన్న గారు. ఇంకోసారి అనిల్ అన్న గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా బాల్కొండకు సంబంధించిన కార్యకర్తలు ఎవరు నేను క్షమించే ఎవరు లేరు ఇక్కడ. అనిల్ అన్న ఒక్క మాట చెప్తే చాలు నీ వెంట తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఖబర్దార్ రాకేష్ రెడ్డి గారు, ఇంకోసారి మా నాయకుల మీద కానీ, మా కాంగ్రెస్ లీడర్ మీద కానీ ఎవరి మీద అయినా నువ్వు ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. రాకేష్ రెడ్డి గారు ఖబర్దార్. గత 2 రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అలియాస్ సలీం అనే వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిపైన, అలాగే బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీజీఎండీసీ చైర్మన్ ఈరవాత్రి అనిల్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఒక్కసారి పైడి రాకేష్ రెడ్డి గారు మీ గతం తెలుసుకోవాలా? మీరు గతంలో సలీం అనే పేరు మీద పాస్పోర్ట్ తీసి దుబాయ్కి వారిపోయినరు. అక్కడ డ్రైవర్గా పనిచేసిర్రు. పనిచేసిన క్రమంలో మీరు అక్కడ దావుద్ ఇబ్రాహీంకు సంబంధించిన ఒక గ్యాంగ్లా బంగారం దొంగతనం చేస్తే వాడు ఎక్కడ నిన్ను చంపుతాడో అని చెప్పి అక్కడ వీధులలో తిరుక్కుంటూ మళ్ళీ ఇండియాకు పారిపోయి వచ్చారు. అయితే మీకు ఊళ్ళే ఒక సైకిల్ దొంగతనం కేసులో మిమ్మల్ని చెట్టుకు కట్టేసి మీ ఊరిలో మీ సభ్యత్వాన్ని రద్దు చేసి మిమ్మల్ని చెట్టుకు కట్టే చెప్పులతో కొట్టిరు. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు 2009-10లో గంజాయి నల్లమందు స్మగ్లింగ్ చేస్తూ దొరికి వైజాగ్ జైల్లో ఉన్నప్పుడు మా గౌరవ ఈరవాత్రి అనిల్ గారు చట్టసభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి మీ తాహతకు మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొడుకా, నువ్వు చిటికేస్తే 1000 ముక్కలు అవడం కాదురా, మా అనిల్ అన్న చిటికేస్తే నిన్ను కోటి ముక్కలుగా చేసే బాధ్యత ఇక్కడ బాల్కొండ నియోజకవర్గము కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. నువ్వు చాలా విషయాలల్లో దొంగగా, లంగగా, లపంగగా పనులు చేసి ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉన్నావు. నీకు లైసెన్స్ ఉన్నదని చెప్పేసి విర్రవిగి లైసెన్స్ తోటి చేసే వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, నువ్వే రకంగా నువ్వు సంపాదించినవు.
అవన్నీ కూడా బయటకు తీస్తాము. నీ పైన ఎలాంటి కేసులు ఉన్నాయో కూడా మా అందరికీ ఇక్కడే కాదు రాష్ట్రంలో అందరికీ తెలుసు. నువ్వు డబ్బులు పెట్టి బీజేపీ టికెట్ తీసుకొచ్చుకున్నావు. నువ్వు స్వతహాగా బీజేపీ కార్యకర్తవి కాదు, నువ్వు ఆ మూలాలు ఉన్నవాడివి కాదు, డబ్బులు పెట్టి తెచ్చుకున్నావు. అలాగే ఆర్మూర్లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినావు. తర్వాత ఇప్పుడు మొన్న కౌన్సిలర్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నావు. ఇట్లాంటి చాలా విషయాలల్లో నీపైన కేసులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. నువ్వు అనిల్ అన్న పైన, మహేష్ కుమార్ గౌడ్ పైన చేసిన వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్తే ఇక్కడితో నేను విడిచిపెడతాం. లేని పక్షంలో నీపైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాము. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్క మాట అనిల్ అన్న మాట కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ ఒక్క మాట అనిల్ అన్న చెప్తే మాత్రం నిన్ను 1000 తునకలు చేస్తాం బిడ్డ, ఖబర్దార్.